ఒక లిక్విడ్ లాంటి పదార్థాన్ని ఒక వ్యక్తి తయారు చేశాడు. గతంలో అంటే కొన్ని సినిమాల్లో కూడా మనం చూసాం. ఎవరైనా ఉగ్రవాదులు పోలీసులకి చిక్కితే వెంటనే మెడలో ఒక తాయెత్తు లాంటిది ఉంటుంది. తీసి అది నోట్లో వేసేసుకోగానే చనిపోతాడు. అది కొన్ని క్షణాల్లో జరిగిపోతుంది. దాన్ని సెనైడ్ అని కూడా అంటాం. అలాంటి ఒక పదార్థాన్ని సెనైడ్ కంటే కూడా అధిక డేంజర్ అయినటువంటి ఒక పదార్థాన్ని హైదరాబాద్‌కి చెందిన వ్యక్తి ప్రస్తుతం డాక్టర్ వృత్తిలో అతి పవిత్రమైన వృత్తిలో ఉంటున్నాడు. ఒక మహిళ కూడా ఇందులో మహిళా డాక్టర్ కూడా ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. ఒక టీమ్‌ని ఒక అంటే పాకిస్తాన్‌లో ఒక ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ కూడా నడుపుతున్నారని తెలుస్తోంది. కొంతమంది స్టూడెంట్స్‌ని కూడా ఒక ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారని ప్రేరేపితులవుతున్నారని తెలుస్తుంది. అదేంటో తెలుసా? ఎంత డేంజరో తెలుసా? ఆ లిక్విడ్ పదార్థాలు లాంటివి తయారు చేస్తున్నారని అధికారులు చెప్తున్నారు. సో, ఆ పెద్ద భారీ కుట్రని బయట పెట్టారు. దీని బేస్‌లో ఇప్పుడు ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరగడం. అదేంటంటే అవిసె గింజల నుంచి తీసిన ఒక లిక్విడ్‌కి ఇంకొక పదార్థాన్ని ఏదో కలిపి బాగా రీసెర్చ్ చేసి అది గాలి ద్వారా తినే ఆహార పదార్థాల ద్వారా ఎక్కడైతే హిందువులు ఈ మేళాలు అవన్నీ జరుగుతాయో, జాతరలు జరుగుతాయో లేదా ఫ్రూట్స్ అవి కొనుక్కోవడానికి వెళ్తారో అక్కడ ఈ కుట్ర చేపట్టబోతున్నట్లు కూడా వాళ్ళని ఇప్పుడు అదైతే బయటకు తీశారు. కానీ ఇది కనుక జరుగుంటే ఎంత డ్యామేజ్ జరిగిందో తెలుసా? ఒక పక్క ఇది ఆలోచిస్తూ ఉంటుంటే ఇప్పుడు ఢిల్లీ ఇన్సిడెంట్, దీనికి సంబంధించి కూడా క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఏది ఏమైనా ఎన్నికల నేపథ్యంలో బీహార్ ఎలక్షన్స్ కావచ్చు. సో, వీటన్నిటి బేస్లో కూడా ఇప్పుడు ప్రధాన అన్ని నగరాలను కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీతో పాటు ఇటు హైదరాబాద్లో సిపి సజ్జనర్ కూడా ఎక్కడికక్కడ తనిఖీలు చేయిస్తూ ఉన్నారు. పానిక్ అవ్వద్దు, జాగ్రత్తగా ఉండమని అధికారులు చెప్తున్నారు.